క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభువును స్తుతిస్తూ లేచారా? ప్రభువును గణపరుస్తూ లేచారా? దావీదు అంటాడు, నేను వేకువనే లేచెదను, నేను లేచినప్పుడు, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటానన్నాడు. దేవుని బిడ్డలు వేకువనే లేవాలి, లేచి ప్రభుని స్తుతించాలి, ఘనపరచాలి. మరి ఒక నూతన దినాన్ని మనకు దయచేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ రోజంతా పరిశుద్ధంగా ప్రత్యేకంగా దేవునికి ఇష్టంగా జీవించడానికి ఒక చక్కటి తీర్మానం చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మీ సమస్యలన్నీ పరిష్కరించబడును గాక. మీరు నెమ్మది సమాధానాన్ని పొందుకొని దేవుని కృపకు పాత్రులగుదురు గాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు 102వ సంకీర్తనలోకి వచ్చామండి. ఈ 102వ సంకీర్తన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనం, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. చూడండి, ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె, ఒంటరితనం. ఈరోజు ఒక భయంకరమైన సమస్య ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ లోన్లీనెస్. నేను ఒంటరి వాడను. దావీదు కూడా ఒకానొకప్పుడు రాసుకున్నాడండి. ఈ రాత్రి చూడండి, ఆ మాట అంటాడు, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె. కొన్నిసార్లు పిచ్చుకలు మనం చూస్తాం కదండి, ఇంటి మీద ఒంటరిగా ఉంటాయి. విశ్వాస జీవితంలో కూడా ఒంటరితనం ఒక సమస్య. ఈరోజు ఆ ఒంటరితనం నుంచి మీకు విడుదల కలుగునుగాక. చుట్టూ చాలామంది ఉన్నా, చాలామంది దేవుని బిడ్డలు ఈ రోజులు ఏమనుకుంటున్నారంటే, నేను ఒంటరి వాడను, నాకెవ్వరు లేరు, నా సమస్యలు పరిష్కరించే వాళ్ళు లేరు, నాతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు, నా దగ్గరకు వచ్చి ప్రేమతో పలకరించే వాళ్ళు లేరు. ఒంటరితనం అండి, ద ప్రాబ్లమ్ ఆఫ్ లోన్లీనెస్. ఈరోజు ఒంటరితనము నుంచి విడుదల కొరకు మీకు 3 మాటలే జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారెవ్వరూ ఒంటరి వారు కాదు. ముందు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒంటరితనం అనే ఈ సమస్య యేసయ్య సిలువలో జయించాడు. ఎందుకంటే ఒంటరితనం అనే ఈ సమస్య ప్రభువుకు తెలుసు. ఆయన కల్వరి సిలువలో మన సమస్యలన్నీ భరించాడండి. పాపపు సమస్య, అలాగే ఈ ఒంటరితనం అనే సమస్య. యేసు ప్రభువారు సిలువలో ఒంటరితనం అనే సమస్య భరించాడు. ఒంటరోన్ని చేసి ప్రభువుని కదండి, ఆయన చుట్టుపక్కల ఉన్న శిష్యులందరూ ఆయనను పట్టుకోగానే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. చాలాసార్లు పలానోళ్ళు నాకు పనికొస్తారులే, పలానోళ్ళు నా దగ్గర ఉంటారులే అని మనం ఎవరిని గురించి అయితే అనుకుంటామో, నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు వారే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇక అది ఎంత వేదనో చెప్పేది కాదు. వారే నీకు దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు పడే మానసిక వేదన అది అంతా ఇంత కాదనమాట. అంత భయంకరమైన వేదన అనుభవిస్తావు, అంత భయంకరమైన సమస్యను అనుభవిస్తావు కదండి. యేసుప్రభు శిష్యులు కూడా సిలువలో ఆయన పట్టుకోగానే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసుప్రభు ఒంటరిగా సిలువ దగ్గర బాధ అనుభవించాడు. ఒంటరితనం అనే ఈ సమస్య ఈరోజు నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. నేను ఒంటరిని అయిపోయాను పాస్టర్ గారు, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు, నానే దిక్కు లేకుండా అయిపోయాను. ఈ ఒంటరితనం అనే సమస్య యేసుప్రభుకు తెలుసు కాబట్టే ఒంటరితనములో ఉన్న నీకు ఆయన సహాయం చేయటానికి ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఒంటరితనం అనే సమస్య నుంచి విడుదల కొరకు మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు సిలువ దగ్గరకు రావాలి. యేసుక్రీస్తు సిలువనందు విశ్వసించి, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని విశ్వసించి నమ్మినట్లయితే ఈ ఒంటరితనం అనే సమస్యకు విడుదల దొరుకుతుంది. ఎందుకో తెలుసండి, యేసు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన శిష్యులతో చెప్పిన ఒక బలమైన మాట ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం మీరు చదవండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉన్నాను.
యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని జయించింది ఎందుకంటే మనకు తోడుగా ఉండటానికి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా, నాకు తోడు ఎవ్వరు లేరండి, నన్ను అందరూ ఒంటరి దాన్ని చేసిపోయారండి, నేను ఒంటరి దాన్ని అయిపోయానండి, ఒంటరిని అయిపోయానండి. యేసుక్రీస్తు ప్రభు శిలువ యందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసు ప్రభు పునరుద్ధానాన్ని నమ్మినట్లయితే, యేసుక్రీస్తు రక్షణ కార్యం నీ హృదయంలో జరిగినట్టయితే, ప్రభు చెప్పిన మాట నమ్ము, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉన్నాను. యేసు ప్రభువారు మనకు తోడుగా ఉండటం కొరకే ఆయన శిలువలో మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. మనకు తోడుగా ఉండటం కొరకే, మనలో ఎల్లప్పుడూ ఉండుట కొరకే ఆదరణకర్తను ఆయన మనకిచ్చాడు కదండి. ఒకటి, ఆయన తోడుగా ఉంటానన్నాడు. రెండవది, పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన వాడు నమ్మదగినవాడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము ఆయన సహవాసానికి పిలువబడ్డాం. ఆయన సహవాసం, ప్రభుతో సహవాసం చేస్తే నువ్వు ఒంటరివాడివి కాదండి, నువ్వు ఒంటరిదానివి కాదండి. ఎందుకు మనం ఒంటరివాళ్ళం అనుకుంటున్నామంటే మనకు యేసయ్యతో సహవాసం చేయటం తెలియదు కాబట్టి. యోబు కూడా రాశాడండి, ఆయనతో సహవాసము చేసేండలా నీకు మేలు కలుగును, సమాధానం కలుగును. యేసుక్రీస్తుతో సహవాసం చెయ్యండి. యేసు ప్రభు తన సహవాసానికి మనల్ని పిలిచాడు. నువ్వు ఒంటరిదానివి కాదు, ఆయన సహవాసంలోకి వచ్చాం. మనం సంఘము అనే ఆయన సహవాసంలోకి వచ్చాం. ఇంకా నువ్వు సంఘంలో చేర్చబడకపోతే, క్రీస్తు రక్తంలో కడుగబడకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రా యేసయ్య దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభువారు తన సహవాసంలోకి మనల్ని పిలుచుకున్నాడు కదండి. మనం ఒంటరివాళ్ళం కాదండి. మూడవది, బలమైన మాట మీకు జ్ఞాపకం చేయాలి. యెషయా ప్రవచన గ్రంథంలో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును ఆయన వాగ్దానం ఇచ్చాడండి. ఎవరైనా నిన్ను ఒంటరోలు చేసి వెళ్ళిపోయారు నువ్వు అనుకుంటున్నావేమో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎందుకు? యెషయా 54:10లో ప్రభు చెప్పిన మాట, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప నీతో నాతో ఉంది కాబట్టి నువ్వు ఒంటరివాడివి కాదు. 3 మాటలు గుర్తు చేశాను. మనం ఒంటరివాళ్ళం కాదు. ఎందుకు? ఆయన సదాకాలం తోడై ఉంటాననే వాగ్దానం మనకిచ్చాడు. మనకు తోడుగా ఉండటానికే యేసు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచింది. రెండవది, ఆయన తన సహవాసానికి పిలుచుకున్నాడు. యేసయ్య మనల్ని పిలిచింది తనతో సహవాసం చేయటానికి. ఆయన మనతో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు ఆయన సహవాసాన్ని ఇష్టపడితే నువ్వు ఒంటరిదానివి కాదు, ఒంటరివాడివి కాదు. ప్రార్థన ద్వారా ఆయన సహవాసాన్ని నువ్వు అనుభవించవచ్చు. వాక్యం చదివేటప్పుడు ఆయన సహవాసాన్ని నువ్వు అనుభవించవచ్చు. సంఘంలో చేర్చబడి సంఘ సహవాసంలో దీవించబడుట ద్వారా ఆయన సహవాసాన్ని నువ్వు అనుభవించవచ్చు. నువ్వు ఒంటరివాడివి కాదు, ఒంటరిదానివి కాదు. మూడవది, ప్రభు వాగ్దానం చేశాడు, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. కృపగల దేవుడు, కృప చూపించే దేవుడు, కృపామయుడైన దేవుడు, కృపా కనికరము కలిగిన దేవుడు ఎల్లప్పుడూ మనల్ని విడిచిపెట్టనని చెప్పాడు. ఆయన నిన్ను విడువాడు, ఎన్నడూ ఎడబాయడు. కాబట్టి మనం ఒంటరివాళ్ళం కాదండి. ధైర్యం తెచ్చుకోండి. ఒకవేళ దావీదులాగా ఈ ఉదయకాలం లేవగానే అనుకుంటున్నావేమో, ఒంటరివాడిని అయిపోయాను పాస్టర్ గారు, ఒంటరిదాన్ని అయిపోయాను, నానే వాళ్ళు ఎవరు లేరు నాకు చెప్పుకునే సమస్యలు, ఎవరితోనో ప్రాబ్లమ్స్ పంచుకుంటామంటే, ఎవరైనా సహాయం చేస్తారంటే, ఎవరు లేని దిక్కులేని ఒక భయంకరమైన పరిస్థితిలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. ఈ ఒంటరితనం నుంచి నీకు విడుదల ఇవ్వటం కొరకే యేసు ప్రభువారు కల్వరి శిలువలో ఈ ఒంటరితనం కూడా నడిచాడు. ఆయన అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసయ్య ఆ ఒంటరితనాన్ని భరించాడు. కల్వరి శిలువలో మన గొప్ప విజయం ఇచ్చాడు. మనతో ఎల్లప్పుడూ ఉండేటి కొరకై ఆదరణకర్తను కూడా మనకిచ్చాడు. ధైర్యం తెచ్చుకోండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఒంటరి వారం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. రెండవది, ఆయన సహవాసం మనతో ఉంది, తన సహవాసానికి పిలుచుకున్నాడు. మూడవది, ఆయన వాగ్దానాలు మనతో ఉన్నాయి. వారిలో ఒంటరి అయిన వాడు, ఇప్పుడు నువ్వు ఒంటరిదానం అనుకుంటున్నావేమో, నిన్ను 1000 మంది అగునట్లుగా చేస్తాడు. గొప్ప జనముగా నేను చేయబోతున్నాడు. దేవుని కృప నీతో ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలు.
ఈ ఉదయకాలమున తండ్రి శుభవచనం ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకై స్తోత్రం. మేమైతే చాలాసార్లు ఒంటరోళ్ళం అయిపోయాము, ఒంటరిదాన్ని అయిపోయానని దిగులు పడుతూ కూర్చున్నాం. చాలామంది ఉదయకాలం లేవగానే ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారండి, ఒంటరోణ్ణి చేసి వెళ్ళిపోయారండి, నానే వాళ్ళు ఎవరు లేరండి అని చాలామంది మా బిడ్డలు బాధపడుతూ కూర్చున్నారు. వారి కొరకై ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా మీరు ఒంటరి వారు కాదు, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వసించిన మీరెవరు ఒంటరి వారు కాదు, ఒంటరి దానము కాదు. ప్రభు ఆత్మ మీలో ఉన్నాడు, సదాకాలం ఆయన మీతో ఉంటానన్నాడు. యేసయ్య మీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని మనకిచ్చాడు. ఆయన మనలో ఎల్లప్పుడూ ఉండువాడని, ఆయన సహవాసానికి పిలుచుకున్నాడని, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని మీరు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రం. ధైర్యం తెచ్చే మాటలు మాకు ఇచ్చినందుకై స్తోత్రం. ఉదయకాలం ఆ బాధతో ఉన్న ప్రతి ఒక్కరు యేసు నామములో నెమ్మది సమాధానం కలిగి ఉందురు గాక సహాయం దయచేయండి. అయ్యా తండ్రి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ, నెమ్మది, సమాధానం దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలకు మిక్కిలి మీ దీవెన, మీ ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల కుటుంబాలను మిక్కిలి దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, మరి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, స్కూటర్ మీద వెళ్తున్నా, నీ బిడ్డల చుట్టూ మీ కంచి వేండి క్షేమాన్ని దయచేయండి. ప్రభా సహాయం దయచేయండి. మొంతా ఈ తుఫాన్ ముప్పు ఎక్కడ ప్రభా, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ నష్టం వాటిల్లకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఈ తుఫాను గమనాన్ని తిప్పివేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభా, రైతులకు క్షేమం దయచేయండి. పంటలు వేసుకున్నారు, పాడి పంటలను, రైతులను మీరు కష్టార్జితాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారం చేస్తున్న వ్యాపారికులను మీరు దీవించండి ప్రభా. చేతుల కష్టార్జితం చేసుకున్న బిడ్డలను దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించండి, వారి ఉద్యోగాల తోడుగా ఉండండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక సహాయం దయచేయండి ప్రభా. పరీక్షలు రాస్తున్న మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రభా, చిన్న బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు, వారి పరీక్షలో గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. బిడ్డలకి మంచి జ్ఞానాత్మతో బిడ్డలు మీరు అభిషేకించండి, దీవించండి. ఈ దిన జీవిత యాత్రలో మేము ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయకులను మీరు దీవించండి, అధికారులను దీవించండి, రైతులు, పాడి పంటలను మీరు దీవించండి ప్రభా. తండ్రి, నీ కృప దయచేయండి. తుఫాను వల్ల ఎక్కడ ముప్పు వాటిల్లకుండా మా రాష్ట్రం చుట్టూ, మా దేశం చుట్టూ మీ కంచె వేసి నీ కాపుదలు దయచేయమని ఈ శుభవచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించి నీ బిడ్డల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయం కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా దీవించబడిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, సిబిసి పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.